రైతు భరోసా కేంద్రాల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టినప్పుడు ఒక భరోసా రైతులకు ఇచ్చేవడానికి అవన్నీ ఇస్తే ఎరువులు విత్తనాలు అన్నీ కూడా వారి గ్రామాల నుంచి బయటికి రాకుండా, అప్పుడు గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఎరువుల కొరత వచ్చినప్పుడు DCMSల ముందర ఎరువుల షాపుల ముందర కూడా క్యూలు ఎలా ఉండో అటువంటి జరగనీయకూడదని చెప్పేసి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే దాని పేరు మాత్రం సేవా కేంద్రాలుగా మార్చి ఈరోజు సేవకు నిలయంగా చేయాల్సిన సేవా కేంద్రాలన్నీ కూడా దోపిడీ కేంద్రాలకు కూడా మారిపోతే మీరు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తూ అంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు వహిస్తూ అంటే ఎవరికి చెప్పుకోవాలి రైతుల గోడు? ఈరోజు కేవలం డిస్ట్రిబ్యూటర్ల నుంచే నేరుగా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి. మేము ఫర్టిలైజర్ షాపుకి ఇచ్చినామంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లే ఈ అనంతపురం జిల్లా కేంద్రంలోనే ఇక్కడే వాళ్ళే అక్కడక్కడ కూడా బినామీ ఎరువుల కేంద్రాలను కూడా తెరిచి దాన్ని కేటాయించినాము, దానికి పంపించినామని చెప్పేసి బ్లాక్ మార్కెట్లో అనేది కూడా ఈరోజు అమ్ముకుంటా అంటే ఎవరు కానీ లేదు. అధికారులు కూడా కుమ్మక్కైనారు, బహిరంగంగా చెప్తున్నారు వ్యాపారస్తులు. మేము వీళ్ళకి కావాల్సిన ప్రజాప్రతినిధులకంతా కూడా వారికి కావాల్సినంత కూడా మేము ఇచ్చేసాం. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో అందరికి కూడా మేము ఇచ్చేసినాం. మంత్రులకు వాళ్ళకి మంత్రికి కూడా ఇచ్చేసాం. మంత్రి ఆఫీసులోనే మాకంతా కూడా ఉన్నారు. కాబట్టి మేము ఆ సొమ్మంతా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అమ్ముకునే పరిస్థితి కూడా ఈరోజు మేము బ్లాక్లో అమ్ముకునే మమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారు.